రాజు అయితే కావ్యపై కంప్లైంట్ చేయడానికి వాళ్ళ తాతయ్య దగ్గరికి వస్తూ ఉంటాడు. తాతయ్య మీకు ఒక విషయం చెప్పాలని వస్తున్నాను అంటే, ఏంట్రా ఆఫీస్ టైంలో ఎక్కడుండి కంప్లైంట్లు మోసుకొస్తున్నావా, నేను సీఈఓ మీద కంప్లైంట్స్ ఇస్తే నేను ఎవరు ఇచ్చిన కంప్లైంట్లు తీసుకోను అని చెప్పి వాళ్ళ తాతయ్యతో అంటూ ఉంటాడు. మీ ఇష్టం తాతయ్య, మీకు నచ్చినట్లుగా చేయండి, ఇంట్లో తగువులు ఆపాలని నేను చూస్తున్నాను, కానీ మీరు అలాంటి ప్రయత్నం ఏం చేయట్లేదు అనేతో అంటూ ఉంటాడు. ఇంట్లో తగువులకి సీఈఓకి ఏంట్రా సంబంధం అనేతో అంటూ ఉంటాడు. అయినా నేను ఆఫీస్లో తన కింద పని చేయాలని అనుకోవడం లేదు. తనకి ఏవైనా సలహాలు ఇస్తే సొంత సలహాలు వాడొద్దనేస్తుంది. తను చెప్పిందే చేయమంటుంది. తను సొంతంగా నా బుర్ర వాడొద్దని చెప్తుంది. నాకు అది నచ్చడం లేదు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. అది చెప్పు, సీఈఓ చెప్పినట్లుగా నువ్వు చేయలేని అంటున్నావు అంతే కదా అని అంటే, రాజు ఆ మాటకి ఏం చెప్పకుండా తల తిప్పుకుంటూ ఉంటాడు. అయినా ఆఫీస్ టైంలో ఇక్కడికి వచ్చి ఇలా మీటింగ్ పెట్టావంటేనే అర్థమవుతుంది నీకు అక్కడ ఉండడం ఇష్టం లేదని అంటే, అది కాదు తాతయ్య, నేను సీఈఓగా ఉన్నటప్పుడు ఇంట్లో ఎటువంటి గొడవలు లేదు, కానీ ఆ కళావతి సీఈఓ అయినప్పటి నుంచి అన్నీ గొడవలే. మీరే నిర్ణయం మార్చుకుంటారని మీకు చెప్తున్నాను, కానీ మీరు నిర్ణయం మార్చుకునేటట్లుగా లేదు. ఇల్లు ముక్కలయ్యే వరకు మీరు అలా చూస్తూ ఉండండి, ఇంకా నేనేం చేయలేను అని చెప్పి రాజేతో అంటూ ఉంటాడు. అంటే ఏమంటున్నావురా, ఇప్పుడు సీఈఓని మార్చమంటున్నావా అని అంటే, కాదు, ఇంట్లో గొడవలు ఆగేలా చేయమంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా మీకు ఒక విషయం చెప్తాను చూడండి తాతయ్య, ఇల్లు ముక్కలైనా ఏదైనా నా పూచే కాదు, అది దాని అంతటికి కారణం మీరే అవుతారు. మీ నిర్ణయం వల్ల ఇదంతా ఉంటుందని చెప్పి రాజు గట్టిగా అంటూ ఉంటాడు వాళ్ళ తాతయ్యతో.